నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి చైర్మన్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంకులో జీరో అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా వారి వేతనాల అకౌంట్కు 30 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చారు. ఈ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ బెనిఫిట్స్, పిడుగుపాటు, పాముకాటు యాక్సిడెంట్ జరిగిన 30 లక్షల రూపాయలు వర్తిస్తుందని, ఏటీఎం వినియోగిస్తే మరో 4 లక్షల కవరేజ్ అవుతుందని తెలిపారు. మొత్తంగా 34 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తిస్తుందని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి పేర్కొన్నారు. ఈరోజు 24 సివిక్లో పాల్గొని మాట్లాడుతూ బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ కల్పించిన సింగరేణి చైర్మన్ బలరాంకు, ఇల్లెందు బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి ఎంప్లాయీస్ కూడా కేటాయించి డిపార్ట్మెంట్ వారీగా కార్మికులు ఇబ్బంది పడకుండా అకౌంట్లు ఇవ్వటంలో కృషి చేసిన ఇల్లెందు సింగరేణి జీఎం జాన్ ఆనంద్కు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరపున, కార్మికుల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు. అందులో ఇంత త్వరగా ఇప్పటికే 100-150 అకౌంట్లు మనకు అధికారులు, హెచ్డిఎఫ్సి అధికారులు ఇచ్చారు. మరి మన ఈ సౌకర్యాన్ని ముందుకు సాగేందుకు కృషి చేసినటువంటి మన ఇల్లెందు జనరల్ మేనేజరు జాన్ ఆనంద్ గారికి కూడా మా కాంట్రాక్ట్ కార్మికుల తరఫున, కార్మిక సంఘాల తరఫున కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.